వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ. ఈరోజు ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ఇప్పుడు మన ప్రజెంట్ చూస్తుంది అయితే యనమల కుదురు కరకట్ట డౌన్ అండి. ఇది వచ్చేసి మనకి శివాలయం సెంటర్ అండి. ఈ శివాలయం సెంటర్ నుంచి మనకి 1 km డిస్టెన్స్ అండి. మన గ్యాస్ గోడౌన్ అనమాట. అక్కడ మంచి ఫేమస్ అనమాట. అంటే కరకట్ట డౌన్లో అనమాట. ఇది హౌస్ సేల్కి ఉంది. ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి 68 గజాలండి. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి. G+2 అనమాట. అంటే మనకి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోరు ఒక హాలు బెడ్రూమ్ ఇచ్చారండి. అలాగే మనకి అంటే సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ఓన్లీ ఒక సింగిల్ రూమ్ మాత్రమేనండి. కానీ ఇది బిల్డర్ కట్టింది కదండి, వాళ్ళు ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకున్న ఇదనమాట. ఇది ల్యాండ్ వచ్చేసి 68 గజాలు. కాస్ట్ వచ్చేసి 60 లక్షలు చెప్తున్నారండి. కానీ మీకు కొద్దిగా ఎక్కువ అనిపించవచ్చు, కానీ క్వాలిటీ అయితే మీరు ఒకసారి చూసుకోవచ్చండి. చాలా క్వాలిటీగా ఇచ్చారు. అలాగే మనం ఈ ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడండి. మనకి అంటే మంచి డిజైన్గా ఇచ్చారు. అలాగే లోపల కూడా మనకి వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చారండి. అలాగే మనకి ఇక్కడ ర్యాక్స్ వచ్చేసి చాలామంది కూడా సిమెంటు ర్యాక్స్ ఇస్తారండి, కానీ వీళ్ళు వచ్చేసి గ్రానైట్తో ఇచ్చారనమాట. ఈ ర్యాక్స్ కూడా అంటే చాలా క్వాలిటీగా కట్టుకున్నారండి వాళ్ళు ఇష్టపడి. అలాగే మనకి గ్రౌండ్ కూడా మార్బుల్ చాలా క్వాలిటీతో ఇచ్చారు. అలాగే ఇది కిచెన్ అండి. ఈ కిచెన్లో కూడా ప్లాట్ఫామ్స్ కూడా అన్నీ గ్రానైటేనండి. ఇది ఫ్లోర్ కూడా చూడండి, మార్బుల్ ఫ్లోర్ అనమాట. ఇప్పుడు మనం అలాగే బెడ్రూమ్లో చూస్తున్న ర్యాక్స్ కూడా మనకి బెడ్రూమ్స్లో ఇచ్చినవి కూడా మనకి మార్బులేనండి. అలాగే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటే వాస్తు అండి. 100% వాస్తు బాగుంది. ఎందుకని అంటారా, ఈస్ట్ ఫేసింగ్. అలాగే మనకి ఉత్తరం పక్క కూడా బాల్కనీ లాగా ఇచ్చారు. అలాగే అవుట్ సైడ్ ఒకటి మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అలాగే ఇది స్టెప్స్ అండి, చూడండి చాలా లగ్జరీగా ఉంటుందండి. మనకి ఈ ఒక్కసారి మీరు కనుక విజిట్ చేస్తే హౌస్ తప్పకుండా మీకు నచ్చుతుందండి. అలాగే ఇది నార్త్ సైడ్ అనమాట. అట గ్రిల్స్ పెట్టి ఉన్నాయి. మనకి ఉత్తరం సైడ్ కూడా మనకి స్పేస్ ఇచ్చారు. ఎందుకంటే వాస్తుగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చారండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్, కిచెను, హాలు, బెడ్రూమ్ అండి. చాలా ఎక్సలెంట్గా ఉందండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈస్ట్ సైడ్ కాబట్టి మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి. అలాగే మనకి శివాలయం సెంటర్కి 1 km అండి. అలాగే ఇక్కడ నుంచి మనకి కరకట్ట బస్సు రూట్కి జస్ట్ 200 మీటర్స్ ఉంటుందండి, లేదా 300 మీటర్స్. అంటే వాకబుల్ డిస్టెన్స్. అంటే మనకి అక్కడికి వెళ్తే బస్సు ఆటో సర్వీస్ ఉంటుందండి. అలాగే మనకి ఇంకేమైనా నిత్యావసరాలు కానీ ఏదైనా సరే స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఇవన్నీ కూడా కావాలి అనుకుంటే మాత్రం పడమట అండి. 1.5 km అండి పడమట సెంటరు. అలాగే బెంచ్ సర్కిల్ వచ్చేసి 3 km వస్తుందండి. మనకి అన్నీ అందుబాటులో ఉండే మంచి సెంటర్ కూడా అండి. ఈ శివాలయం సెంటర్ వచ్చేసి 1 km వస్తుందండి. ఇది ఒక గెస్ట్ రూమ్గా కట్టుకున్నారండి. చాలా బాగుందండి. మనం రెంట్లకి ఇచ్చుకుంటే ఒక 15,000 అయితే రెంట్లు వస్తాయండి. దీని కాస్ట్ 60 లక్షలు చెప్తున్నారు. చాలా ఇష్టపడి కట్టుకున్నారండి వాళ్ళు, కానీ మనీ అర్జెంట్ వల్ల సేల్ చేస్తున్నారు. గృహప్రవేశం కూడా చేయలేదండి, మీరే గృహప్రవేశం. ఇది న్యూ అండి. ఇది న్యూ హౌస్. టోటల్ ల్యాండ్ వచ్చేసి 68 గజాలు. కాస్ట్ వచ్చేసి 60 లక్షలు అండి. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇంకా మీకన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.